కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఫస్ట్ దానికంటూ ఓ 200 సీట్లు సాధించుకోవాలి కదా. ఒక 249 స్థానాలు లోక్సభ సీట్లు ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఒరిస్సా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, న్యూఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, లడఖ్, నాగాలాండ్, సిక్కిం, మిజోరాం ఈ స్టేట్స్ మొత్తం మీద కలిపితే కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఓట్లెన్ని, సీట్లెన్ని అంటే మ్యాక్సిమం 15-20 వస్తే గ్రేట్. 15-20 వస్తే ఏది 249 లోక్సభ సీట్లు ఉన్నటువంటి చోట్లన వచ్చేది అది మ్యాక్సిమం వస్తే. అట్లాంటప్పుడు అదే సాధ్యం కాకపోతే ఎలా సాధ్యమవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం? కాంగ్రెస్తో కలిపి మిత్రపక్షాల కూటమి ఎట్లా అధికారంలోకి వస్తుంది? ఇదే $1 మిలియన్ ప్రశ్న.